సో, క్విక్‌గా దానిలోకెళ్దాం. ఏంటి వాట్ ఈస్ ఓఎన్‌బీఏ? మీరు చెప్తున్న విధానం ఏంటి? క్రిస్ప్‌గా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓఎన్‌బీఏ అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ అని ఎందుకు చెప్పానంటే, హ్మ్. వ్యవసాయంలో సేంద్రియము లేదంటే పోషకాలు ఈ 2 వేరు వేరు కాదు. హ్మ్. వీటిని విడగొట్టి వ్యవసాయం చేయకండి. హ్మ్. వీటిని కలిపి వ్యవసాయం చేయాలి. సమతుల్యతను పాటిస్తూ వ్యవసాయం చేయాలి. అంటే సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం. హ్మ్. ఇక్కడ నేను మరియు అనే పదాన్ని ఎందుకు జాగ్రత్తగా వాడానంటే, హ్మ్. అంటే ఇప్పటివరకు విడివిడిగా జరుగుతున్నది చేస్తున్నారు. లేదా. హ్మ్. అది లేదా ఇది లేదా. సేంద్రియమన్నా జెయి, లేదా అంటే ఇదన్నా జెయి. హ్మ్. లేదా అనేది జరుగుతుంది. హ్మ్. ఆ లేదా అనే పదాన్ని పూర్తిగా తీసేసి మరియు అనే పదాన్ని యాడ్ చేశాను. హ్మ్. అంటే హ్మ్. రెండిటిని కలిపి హ్మ్. వ్యవసాయం చేసినప్పుడు రిజల్ట్స్ ఎలా ఉంటాయి? హ్మ్. రెండిటిని కలిపి వ్యవసాయం చేయడం అంటే హ్మ్. ఏందంటే, హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేంద్రియ వ్యవసాయం గురించి ఇప్పటి వరకు చెప్తూ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఈ సేంద్రియం దేనికి వాడాలి? హ్మ్. అన్నది పర్ఫెక్ట్‌గా చెప్పకపోవడమే రైతులకొచ్చిన ఇబ్బంది. ఓకే. ఎందుకు దాని మీద నమ్మకం కలగట్లేదు? రైతులు ఎక్కువ మంది ఎందుకు అటువైపు వెళ్ళట్లేదు? హ్మ్. అన్నదానికి వాళ్ళకేంటంటే చెప్పే విధానం. అంటే సేంద్రియ వ్యవసాయం ఎందుకు చేయాలి? హ్మ్. అన్నది కూడా కరెక్ట్‌గా చెప్పకపోవడం. వాళ్ళు చెప్పిందేంటి? అందరూ చెప్పేది కింద సేంద్రియం ఇవన్నీ అప్లై చేస్తే పైన సేంద్రియం కాస్తున్న అదే పద్ధతి చెప్పారు తప్పనిచ్చి. అసలు హ్మ్. సేంద్రియం దేనికి అవసరము? హ్మ్. అది వాడడం వల్ల ఉపయోగాలేంటి? హ్మ్. ఇది చెప్పకపోవడం వల్లనే ఎక్కువ మంది రైతులు నమ్మకం కలక్క 98% మంది ఇటువైపే ఉండిపోయారు. హ్మ్. ఆ సేంద్రియం వైపు వెళ్ళట్లేదు. కానీ వచ్చిన ఆ సేంద్రియ వ్యవసాయం చేద్దాము అని ప్యాషన్ తోటి వచ్చిన వాళ్ళు, ఆసక్తితో వచ్చిన వాళ్ళు, ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా రియలైజ్ అయిపోతున్నారు. అంటే నేను ఓన్లీ సేంద్రియం వాడి ఇంత చేస్తున్నా, నాకు దిగుబడి పెరగట్లేదు. ప్లస్ దీనికి కాస్ట్ మనము రెగ్యులర్‌గా పండించే వాడికంటే నేను సగమే తీసుకుంటున్నాను. హ్మ్. ఈ సగం కూడా నేను ఎక్కడ మార్కెట్ చేసుకుంటానో నాకు తెలియట్లేదు. హ్మ్. క్వాలిటీ అంతగా కనిపించట్లేదు. హ్మ్. సో, దీనివల్ల నాకు ఇంకా నష్టపోతున్నానని మళ్ళీ తర్వాత వదిలేసి మళ్ళీ మొదటికొస్తున్నారు. హ్మ్. కారణం ఏందంటే, వాళ్ళకు సరైన అవగాహన కల్పించకపోవడమే. హ్మ్. సేంద్రియంలో గాని, పోషకాలు వాడడంలో గాని, హ్మ్. సరైన అవగాహన కల్పించకపోవడం వలన ఈ ఇబ్బందులొస్తున్నాయి. ఓకే. ప్రభుత్వాలు కూడా సేంద్రియ వ్యవసాయం అని మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. హ్మ్. అందులో పోషకాల గురించి, వీటి గురించి ఉండదు మళ్ళీ. హ్మ్. మళ్ళీ ఒక పక్క యూరియా కొరతలంటారు, డీఏపీ కొరతలంటారు. దాని దాని గురించి గొడవలు ఇవన్నీ జరుగుతుంటాయి. హ్మ్. ఇది అర్థం కానిదేందంటే, హ్మ్. ఒక పక్క సేంద్రియం వ్యవసాయం, సేంద్రియం వాడండి అది మాత్రమే అని జెప్పేసి ఒక పక్క జెప్తారు. హ్మ్. అదే ప్రభుత్వం మళ్ళీ ఇంకో పక్క మాకు తగినంత యూరియా అందివ్వలేదు, తగినంత డీఏపీ ఈ గొడవలు మళ్ళీ ఒక పక్క జరుగుతుంటాయి. హ్మ్. 2 పూర్తి విరుద్ధమైనటివి. హ్మ్. సో, ఇప్పుడు ఏం జేయాలంటారు? మొక్క వేసే దగ్గర నుంచి, విత్తనం వేసే దగ్గర నుంచి దానికంటే ముందు భూమిని ప్రొటెక్ట్ చేసుకోవడం ఆ! ఎలా అనేది ఓఎన్‌బీఏ? ఈ ఓఎన్‌బీ యొక్క ప్రత్యేకత ఏందంటే, హ్మ్. మొదట నువ్వు భూమిని చూడు. అంటే నేలను చూడు. హ్మ్. నేలను చూసి, దాన్ని గమనించి, తర్వాత అందులో వేసే విత్తనం గురించి, మొక్క గురించి ఆలోచించు. ఓకే. ఇది ఓఎన్‌బీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. హ్మ్. అంటే రైతులు ఏం చేస్తున్నారంటే, తను పెట్టుబడి మొత్తం పెట్టేదంతా మొక్క మీద పెడుతున్నాడు. హ్మ్. ఇక్కడ తప్పు చేస్తున్నాడు. హ్మ్. కానీ తను పెట్టుబడి సగం ముందు నేల మీద పెట్టాలి. హ్మ్. సగం నేల మీద పెట్టిన తర్వాత, తర్వాత నువ్వు మొక్క మీద పెట్టే పెట్టుబడి చాలా తగ్గిపోతది. ఓకే. కానీ రైతుల్లో ఉన్న ఉద్దేశ్యం ఏందంటే, నేను చాలామంది రైతులతో ఈ ఓఎన్‌బీఏ గురించి మాట్లాడినప్పుడు, ఇవన్నీ చెప్పినప్పుడు, భూమి మీద తను పెట్టుబడి ఏదైతే పెట్టాలి మనం చెప్తున్నామో, దాన్ని అదనంగా భావిస్తున్నాడు. హుహు. హుహు. నేనిప్పుడు అదనంగా చేతి నుంచి పెట్టుకోవాలా? ఎందుకు అవసరమా? అన్నట్టు భావిస్తున్నాడనమాట. హ్మ్. అక్కడ తప్పు. హ్మ్. అసలు పెట్టుబడి ఇదే. హ్మ్. వ్యవసాయ రంగంలో మొట్టమొదటి పెట్టుబడి ఇదే. పెట్టవలసిన ప్రదేశం గూడా ఇదే. సో, మొహానికి పౌడర్ రాయడం కాదు. బాడీ లోపలికి ఏం ఆ! తీసుకుంటున్నాం అనేది అది ఇంపార్టెంట్. హ్మ్. ఇంపార్టెంట్. హ్మ్. మీరు కరెక్ట్‌గా చెప్పారు. హ్మ్. అంటే తర్వాత పెట్టే మొక్క గురించి ఆలోచిస్తున్నాడు. హ్మ్. దానికేమొస్తే తర్వాత చూసుకుందామని. హ్మ్. కానీ ఆ మొక్కను, విత్తనాన్ని పెట్టే నేల గురించి ఆలోచించడం మానేసినాడు హ్మ్. పూర్తిగా. హ్మ్. 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 పూర్తిగా మానేశాడు. ఓకే. అంటే ఎందుకు మానేశాడంటే, మనమేం ఆర్గానిక్ కూరగాయలు, ఆర్గానిక్ ధాన్యం పండించాల్సిన అవసరం లేదు గదా! హ్మ్. వాళ్ళు చెప్తోంది అవి పండించాలంటే కింద సేంద్రియం వాడాలని చెప్తున్నారు కాబట్టి, హ్మ్. మనకది పని లేదులే హ్మ్. అని దాన్ని వదిలేశారు. ఓకే. అది వదిలేయడం వల్ల భూమి ఇంకా నాశనం అయిపోతోంది. హుహు. అంటే ఈ సేంద్రియ వ్యవసాయం అని చెప్పేవాళ్ళు, ఆ సేంద్రియం ఎందుకు వాడుతున్నాము అనేది చెప్పకపోవడం వల్ల ఈ నష్టం జరుగుతుంది. వాళ్ళెందుకు రాలేదు ఇందులో సేంద్రియం ఎందుకు వాడట్లేదంటే. హ్మ్. అంటే భూమి గురించి మొదట పట్టించుకోవాలి. హ్మ్. మొదటి పెట్టుబడి రైతు పెట్టుబడొచ్చేసి తన వ్యవసాయ భూమి మీద ఉండాలి. ఓకే. పంట వేయడానికంటే ముందే దాని పంట గురించి వేయడానికంటే ముందు దాని మీద పెట్టుబడి పెట్టాలి. హ్మ్. ఎప్పుడైతే రైతు తను పెట్టబోయే విత్తనం నేల సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకొని, దాని ఆరోగ్యాన్ని గమనించి, ఎప్పుడైతే వ్యవసాయం చేస్తాడో, అప్పుడు అందులో పెట్టే మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది. దానికి పెట్టుబడి తక్కువ ఓకే. అవుతుంది. ఓకే. ఇది ఓకే. గమనించట్లే రైతు. హ్మ్. నేను చెప్పేదదే. హ్మ్. అంటే నీ సగం పెట్టుబడి నేల మీద పెట్టు. హ్మ్.
తర్వాత నువ్వు ఇప్పుడు ఈ మొక్క మీద ఏదైతే నువ్వు పెట్టుబడి పెడుతున్నావో అందులో సగం తగ్గిపోతది. ఓకే. ఖచ్చితంగా తగ్గుతది. హుహు. రైతులకేందంటే ఫస్ట్ ఇది నచ్చదనమాట. హ్మ్. ఏం లేని దాని మీద ఉత్త మట్టిలో ఏం పెట్టాలా నేను పెట్టుబడి? హ్మ్. ఈళ్ళు చెప్తుంటారులే అన్నట్లు చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వస్తారమ్మా ఇంకా హ్మ్. హ్మ్. ఇప్పటికి కూడా. హ్మ్. నేను ఈ ఓఎన్‌బీఏ వ్యవసాయం గురించి చెప్పినా చాలామంది బాగా చెప్పారని చెప్పిన వాళ్ళు కూడా హ్మ్. నమ్మిన వాళ్ళు కూడా హ్మ్. మళ్ళీ ఈ మొదటి సగభాగాన్ని చేయడానికి ఇష్టపడరు. ఎ వృధాగా పెడుతున్నామేమో అదే ఆ! ఫీలింగ్‌లో ఉంటారాళ్ళు. అది. హ్మ్. వృధాగా పెడుతున్నామనో, లేకపోతే అదనంగా పెడుతున్నామేమో, ఇది పెట్టుబడి పెరుగుతుందేమో అనుకుంటారు. హ్మ్. కానీ నేను చెప్పింది వాళ్ళు కరెక్ట్‌గా అర్థం చేసుకున్న వాళ్ళైతే, హ్మ్. ఇక్కడ నువ్వు ముందు పెట్టుబడి పెడితే, మొక్క మీద నువ్వు పెట్టుబడి ఏదైతే పెడతావో అది అంటే మీరిందాక చెప్పినట్లు హాస్పిటల్ ఖర్చు తగ్గించుకోవడం మనకు. హ్మ్. హ్మ్. ఆరోగ్యవంతమైన ఫుడ్డు ఇవన్నీ మంచిగా తిన్నప్పుడు హ్మ్. అంటే, మనం ఆహారం మీద పెట్టుబడి పెట్టినప్పుడు హ్మ్. నువ్వు హాస్పిటల్ ఖర్చులు తగ్గించుకుంటావు. హ్మ్. ఎలా పడితే అలా చెడి పడి తినేసి, హ్మ్. మన ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్‌కెళ్ళొచ్చులే మనం తర్వాత చూసుకుందాంలే అంటే అలాగే ఉంటుందనమాట ఈ వ్యవసాయం గూడా. ఓకే. అందుకే మన శరీరాన్ని ఎలా చూసుకుంటామో ముందు, దానికి ఆహారం అందుకు ఎలా ఇచ్చుకుంటామో, డైట్ అందుకు మంచిగా ఎలా ఫాలో అవుతామో, అదే పద్ధతిని ఇక్కడ అవలంబించమంటున్నాను. ఏమివ్వాలి? మనమంటే ఆహారం తీసుకుంటాం. గుడ్ ఫుడ్ ఏదో తీసుకుంటాం. మొక్కకేమివ్వాలి? మొక్క కంటే మట్టికి ముందు సారీ మట్టికి, భూమిని మట్టికి, మట్టికి. ఆ! మన భూమిని గమనించాలి ఫస్ట్. హుహు. దాని నిర్మాణం గురించి మనం తెలుసుకోవాలి. హ్మ్. అది ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి. చాలామంది రైతులకేందంటే, మట్టి అంటే అదొక నిర్జీవ పదార్థంలాగా. హ్మ్. మీరు 100కు 100 మంది రైతుల చేతుల్లో పిడికిల్లో మట్టి పెట్టి, నీ చేతిలో ఏముందంటే, "మట్టేగా ఏముంది" అంటాడు. హ్మ్. అంతవరకే ఆలోచిస్తాడు. హ్మ్. హ్మ్. ఇది మట్టేగా. హ్మ్. అంటే అదొక నిర్జీవమైందిగా భావించబట్టి రైతు మట్టిని పట్టించుకోవడం మానేశాడు. హ్మ్. దాని నిర్మాణం ఎలా ఉండాలి? అందులో ఏముంటాయి? ఈ పంటను రక్షించుకోవాలంటే, ఆ మట్టిలో మనం పెడుతున్నాం గదా! ఇత్తనాన్ని గాని, మొక్కని గాని. సో, అది ఎలా ఉండాలి? హ్మ్. అన్న దాని మీద ఎవ్వరికీ లేదు ఇంట్రెస్ట్. హుహు. దాదాపుగా ఎవరికీ లేదు. ఓకే. అందువల్ల దాని మీద పెట్టుబడి పెట్టడం మానేశాడు. హ్మ్. ఎప్పుడైతే భూమి మీద పెట్టుబడి పెట్టడం మానేసినాడో, హ్మ్. అప్పుడు సమస్యలన్నీ మొదలైనాయి. ఓకే. కొంతకాలం ఆరోగ్యంగా ఉన్న నేల సహకరించింది. ఈ రసాయనిక ఎరువులు ఇవన్నీ వాడుతూ వచ్చినప్పుడు. ఎప్పుడైతే దాని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయిందో, ఇక తర్వాత సహకారం మట్టి నుంచి అందట్లేదు. హ్మ్. ఎప్పుడైతే మట్టి నుంచి సహకారం అందడం మానేసిందో వ్యవసాయ రంగం ఇక కుంటుపడుతూ వస్తోంది. ఓకే. అది పెరిగిపోతోంది. ఓకే. సపోర్ట్ అనేది పెరిగి త నేల నుంచి సపోర్ట్ రావడం మొక్కకి తగ్గిపోతూ వచ్చేసరికి సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు మనం 50% పెట్టుబడి మీరు మట్టి మీద పెట్టాలి. భూమి మీద పెట్టాలి అన్నారు. ఏంటి 50% ఏం పెట్టాలి భూమికి? అంటే ఈ ఓఎన్‌బీఏలో హ్మ్. హ్మ్. ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ అంటే సేంద్రియ మరియు పోషకాలు. హ్మ్. సేంద్రియం వచ్చేసి ఇక్కడ భూమి కోసం. హ్మ్. మళ్ళీ ఒకసారి రైతులకు నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఇక్కడ సేంద్రియం మనం ఏదైతే సేంద్రియం ఇవ్వాలనుకుంటున్నామో హ్మ్. అది భూమి కోసం ఇస్తున్నాము. హ్మ్. సేంద్రియం భూమి కోసము, హ్మ్. పోషకాలు మొక్క కోసం. హ్మ్. ఇది 2 భాగాలు హ్మ్. వ్యవసాయం. హ్మ్. హ్మ్. సో, ఈ రెండిటిని కలిపి వ్యవసాయం చేయడమే. హ్మ్. మనం భూమికి సేంద్రియము ఒకప్పుడు బాగా అందించేవాళ్ళము. హ్మ్. ఇప్పుడు ఇవ్వట్లేదు. హ్మ్. మానేసాం. పూర్తిగా రసాయనిక ఎరువుల మీద వీటి మీద ఆధారపడి ఉన్నాం. సో, అలా ఓన్లీ రసాయనిక ఎరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేయడం వల్ల నష్టపోయాము. సేంద్రియాన్ని ఎందుకు పక్కన పెట్టామంటే, పశుసంపద తగ్గిపోవడము ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే, ఇంకొక పక్క ఈ సేంద్రియ వ్యవసాయం గురించి ఎవరైతే చెప్తున్నారో, వాళ్ళు చెప్పే విధానము రైతుకి దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళిపోయింది. హ్మ్. అంటే కింద సేంద్రియము ఎందుకివ్వాలి అంటే, పైన సేంద్రియం కాయించడం కోసం అన్న పద్ధతిలోకెళ్ళినప్పుడు, నేనేం ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ పండించాలని లేదు అది గదా! సంబంధం లేని ఇష్యూగా చూస్తున్నారు. సంబంధం లేదు గదా! హ్మ్. నేను నేను సేంద్రియం మామూలు పద్ధతిలో పండిస్తున్నా గదా! అన్నట్టు చూస్తున్నారు. సో, హ్మ్. వీళ్ళు చెప్పిన విధానాన్ని వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. అంటే హ్మ్. వీళ్ళు చెప్పేది గూడా అలాగే ఉంది. హ్మ్. 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 సో, అలా చెప్పడం వల్ల డివైడ్ చేసేసారిక హ్మ్. హ్మ్. ఫార్మర్స్‌ని. హ్మ్. కానీ ఈ 2 కావాలి. హ్మ్. అంటే సేంద్రియం అనేది కేవలం మన నేలని కాపాడుకోవడానికి. హ్మ్. నేలను కాపాడుకోవడానికి, అందులో ఉన్నటువంటి లక్షల రకాల జీవులను కాపాడుకోవడానికి. హ్మ్. మన పైరుకి సహకరించే, మన పైరును రక్షించే అనేక రకాల సూక్ష్మజీవులను రక్షించుకోవడానికి, నేల నిర్మాణాన్ని కాపాడుకోవడానికి. హ్మ్. ఈ సేంద్రియం అనేది. అంతవరకే దాని పరిమితం. అంటే ఓకే. నేల వరకు పరిమితం దాన్ని. హ్మ్. నేల వరకు పరిమితం గదా! మొక్కకేం సంబంధం అంటే కరెక్ట్‌గా ఇప్పుడు మనం నివసించే ఇల్లు ప్రతిరోజు శుభ్రం చేసుకుంటాం. అంటే ఫినాయిలేస్తారు. నీట్‌గా క్లీన్ చేసుకుంటాము. ఎక్కడ ఏం లేకుండా డస్ట్ క్లీన్ చేసుకుంటాము. అంటే హ్మ్. మనం నివసించడానికి హ్మ్. అంత శుభ్రంగా పెట్టుకుంటాం. అలాగే ఒక మొక్కని మనం ఎక్కడ పెడుతున్నాం? మట్టిలో పెడుతున్నాం. హ్మ్. ఆ మట్టి గూడా శుభ్రంగా ఉండాలి గదా! హ్మ్. హ్మ్. అది జీవించాలంటే అది గూడా శుభ్రంగా ఉండాలి గదా! హ్మ్. అంటే మట్టి శుభ్రంగా ఉండాలి. హ్మ్. శుభ్రంగా ఉండడం అంటే ఏందంటే అందులో మలినాలు ఇవన్నీ లేకుండా ఉండాలి. హ్మ్. అంటే నష్టపరిచేటివి లేకుండా ఉండాలి. హ్మ్. మనం పోయి చెత్తకుండి పక్కన నిల్చోలేము గదా! ఎక్కువ సేపు. హ్మ్. ముక్కు మూసుకుంటాం. ఇవన్నీ చేస్తాం మనం. హ్మ్. అటువంటిది ఒక మొక్కని పెడుతున్నప్పుడు అది జీవితకాలం, అది పెరిగినంత కాలం
అన్ని రకాల దుర్గంధాలు, లేకపోతే అన్ని రకాల చెడు కలిగించే బ్యాక్టీరియాలు ఇవన్నీ దాంట్లో ఉంటే, హ్మ్. అందులో మనం మొక్కను పెట్టేసి, "నువ్వు ఆరోగ్యంగా ఎదుగు. నేను పైన నీకేం కావాల్సిన స్ప్రే చేస్తాను. పైనుంచి ఏం కావాల్సిన అందిస్తానంటే" కుదరదు. అంటే ఒక చెత్త కుండీ పక్కన లేదా ఒక మురికి కాలువ పక్కన ఒక మనిషిని నిలబెట్టేసి, "నీకు కావాల్సినటివి నేను మెడిసిన్స్ ఇస్తా. నువ్వు ఆరోగ్యంగా ఉంటావులే" అన్నట్లే ఉంటుంది ఇదనమాట ఇది హ్మ్. హ్మ్. వ్యవసాయం. హ్మ్. సో, అలా కాకుండా శుభ్రం చేయడం. హ్మ్. నేలను శుభ్రం చేయడం. మీన్స్? అంటే ఇప్పటి వరకు నువ్వేదైతే నాశనం చేస్తూ వచ్చినావో, హ్మ్. ఈ 30, 35 సంవత్సరాలు నువ్వు ఒక ఆధునిక వ్యవసాయం అని ఇంకొకటనో భ్రమలో సృష్టి ధర్మాన్ని పక్కన పెట్టేసి నువ్వేదైతే వ్యవసాయం చేస్తూ వచ్చావో, నీ నేల నష్టపోయింది. హ్మ్. ఆ నష్టాన్ని తిరిగి పూడ్చడం. ఎలా? అంటే నువ్వు ఏదైతే వదిలేసినావో దాన్ని తిరిగి అందించడం. ఏంటది? మనం వదిలేసిందేంది సేంద్రియం వదిలేసినాం. సేంద్రియం అంటే సేంద్రియ ఎరువులు ఇవ్వాలి. సేంద్రియ ఎరువులు వదిలేసినాం మనం. దాన్ని ఇవ్వాలి కదా! దాదాపుగా వదిలేసినాం. హ్మ్. తిరిగి వాటిని ఇవ్వడం వల్ల హ్మ్. అది జీవాన్ని మళ్ళీ పుంజుకుంటుంది. ఓకే. అంటే మన ఇంటిని ఎట్లా శుభ్రపరిచినామో అట్లాగే నేలను కూడా మరి శుభ్రపరచాలి. ఇప్పటి వరకు దాన్ని నాశనం చేశాము. సో, దాన్ని తిరిగి శుభ్రపరచాలి. హ్మ్. అంటే మళ్ళీ ఆరోగ్యవంతమైన ఒక నివాసంగా అంటే మొక్కకు నివాసం అది. హ్మ్. సో, దాన్ని నివాసయోగ్యంగా తయారు చేయాలి. ఓకే. అది సేంద్రియం యొక్క ఇంపార్టెంట్. హ్మ్. 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 తర్వాత పోషకాలు. హ్మ్. ఈ పోషకాలు రైతులేందంటే ఇబ్బడి ముబ్బడిగా పక్కోడితో పోటీ పడి చేయడము, లేకపోతే దిగుబడి సరిగ్గా రావట్లేదు. ఇవి పెంచితే ఇంకా వస్తుందేమో అన్న భ్రమలో వాటిని ఇంకా పెంచడము. ఇలా చేసుకుంటూ పోతుంటాం. హ్మ్. ఒక్కటి మనతో పోల్చుకున్నప్పుడు ఒకసారి రైతు ఇది ఎందుకు చెక్ చేసుకోవాలో అర్థం కాదు. హ్మ్. ఏదైనా జీవే కదా! హ్మ్. మనం జీవి, మొక్క కూడా జీవి. అంతే కదా! సో, మనము అవసరానికి మించి తినడం వల్ల మనం ఏమైనా ఆరోగ్యంగా పెరుగుతామా? ఇంకా అనారోగ్యం పాలవుతాం కదా! హ్మ్. అవును. మితిమీరి మనం తిన్నప్పుడు బ్యాలెన్స్‌డ్ డైట్ అవసరం కదా! బ్యాలెన్స్‌డ్ డైట్ మనం కూడా చెక్ చేసుకుంటాం కదా! ఇంతే తినాలా? ఈ పూట ఇంతే తినాలా? అంతే కదా! దానికి మించి తినం కదా! హ్మ్. అలాగే మొక్క కూడా అంతే. అదొక జీవి. హ్మ్. నువ్వు దాన్ని అవసరానికి మించి ఇవ్వడం వల్ల దాని మీద ఒత్తిడి పెంచిన వాడివైతావు తప్పనిచ్చి హ్మ్. దాన్ని ఆరోగ్యంగా ఎదగనిస్తున్నట్టు కాదు. ఓకే. ఇది రైతు గమనించట్లా. అంటే హ్మ్. దానికి ఎక్కువ ఇస్తే నేను ఎక్కువ పెట్టుబడి పెట్టి దాని మీద ఎక్కువ ఎరువులు కుమ్మరి చేస్తే అది ఇంకా ఎక్కువ దిగుబడి ఇస్తదనే భ్రమలోకెళ్ళిపోయారు అందరూ పోటీ పడి. హుహుహుహు. సో, అది చేయడం వల్ల పెట్టుబడి పెరిగింది, దిగుబడి తగ్గింది, నేల నాశనం అయింది. ఓకే. ఇన్ని జరిగాయి. హ్మ్. సో, వీటన్నిటి నుంచి రైతు మళ్ళీ బయటికి రావాలి. హ్మ్. సో, ఆ బయట వేయడమే ఈ ఓఎన్‌బీఏ యొక్క ముఖ్య